నేను కానీ చంద్రబాబు గారు కానీ అధికార దుర్వినియోగానికి మేము పాల్పడము. మేము అధికారంలోకి వస్తే నేను కానీ చంద్రబాబు గారు కానీ అధికార దుర్వినియోగానికి మేము పాల్పడము అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు 2024 ఎన్నికలలో. అధికార దుర్వినియోగం అంటే ఏంటి? అధికార దుర్వినియోగం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. ఈరోజు బ్రేకింగ్ న్యూస్ అది. అధికార దుర్వినియోగం ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారికి చేరేంత వరకు తెలియజేయండి. ఈ వీడియో వైరల్ అవుతున్న వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక్కసారి లైక్ కొట్టండి. ఎక్కువ మంది జనాలు మన వీడియో చూడాలంటే ఎక్కువ మంది మీరు లైక్లు కొట్టాలి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను. చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. చంద్రబాబు గారు కానీ మేము కానీ మేము అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. సొల్లు ఏదో సొల్లు కబుర్లు. పేర్ని నాని గారి ఇంటి ముందు జనసేన కార్యకర్తలు డీజే వాహనంలో అడావిడి చేస్తున్నారు. ఇక్కడ కరెక్ట్గా పేర్ని నాని గారి ఇంటి ముందే చూశారు కదా. అధికార దుర్వినియోగం గురించి పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంతకుముందే లెక్చర్ ఇచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన లెక్చర్ అది. మరి అధికార దుర్వినియోగాన్ని ఎలా చేస్తున్నారో కూడా మీరు చూశారు. అక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని గారి ఇంటి ముందుకు వెళ్ళేసి వాళ్ళింటికి కార్యకర్తలను ఎవరిని పోనీయకుండా ఆ రోడ్లో జనసేన కార్యకర్తలు డీజే వాహనంతో కరెక్ట్గా పేర్ని నాని గారి ఇంటి ముందే నిలుచుకుని హడావిడి చేయటం, వాయిద్యాల సౌండ్లు ఎక్కువగా పెంచి డ్యాన్సులు వేయటం, ఇదంతా అధికార దుర్వినియోగం కాదా? అధికార దుర్వినియోగం కాదా? పోలీసుల్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇతర నేతల్ని, ప్రతిపక్ష నేతల్ని రెచ్చగొట్టడం అధికార దుర్వినియోగం కాదా? వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళేసి జెండా ఆవిష్కరణ అక్కడే చేస్తాము అని అనటం, పేర్ని నాని గారి ఇంటి లోపలికి వాళ్ళ కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి పనీయకుండా జనసేన కార్యకర్తలను మాత్రం ఆ రోడ్లో మీ యథేచ్ఛగా వదిలేయటం, అక్కడే జెండా ఆవిష్కరణ చేయటం, ఒక పక్క ఆంక్ష ప్రతిపక్ష నేతకి, అధికార పార్టీ నేతలకి పర్మిషను. ఇది ఎలా ఉంటుందంటే రెచ్చగొట్టడం అని అంటారు. రెచ్చగొట్టడం, ఇలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మనకు అధికారం ఉందని, రేపు అధికారం పోతే ఇలాంటి కార్యక్రమాలకి 10 ఎక్కువగా ఉంటుంది. రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు అధికారం కోల్పోయిన రోజు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజు, ఈరోజు జ్ఞాపకాలు మీకు 2029 తర్వాత ఖచ్చితంగా వాళ్ళు గుర్తు చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది మీరు నేర్పిస్తున్నారు, మీరు బాట వేస్తున్నారు. ఆ బాటలో వాళ్ళు ఏకంగా బుల్డోజర్లు బానిస్తారు, పెద్ద పెద్ద వాహనాలు బానిస్తారు. ఆలోచించండి, అధికార దుర్వినియోగం ఎలా ఉంటుంది? అధికారాన్ని అడ్డం పెట్టుకుని మనం ప్రతిపక్ష నేతల ఇళ్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం ఎలా ఉంటుందనేది పవన్ కళ్యాణ్ గారు నిజంగా గుర్తుంచుకోవాలి. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.